డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ ను మారుస్తూ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీఎస్ నుంచి టీజీకి మార్చుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఇక ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చూడొచ్చు, టీఎస్ నుంచి టీజీకి మార్చుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఎస్ గా ఇవ్వాలి అంటూ కూడా పెట్టుకున్న అభ్యర్థులను అప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే అప్పట్లో ఉద్యమకారులు టీజీగా నంబర్ ప్లేట్లపై రాసుకునేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ కు బదులు టీజీగానే ఉండాలంటూ కూడా ఇటు కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, దీంట్లో గెజిట్ విడుదల చేయాలని, మార్పులు చేయాలి అంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ కూడా ఉపరితల రవాణా శాఖ ఆమోదం కూడా తెలిపింది. గెజిట్ కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి కృష్ణ వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. ఇకపైన తెలంగాణలో వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో టీఎస్ బదులుగా టీజీని నమోదు చేసుకోవచ్చు. టీజీనే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. గతంలో తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీకి బదులుగా దానికి తెలంగాణకి టీజీనే ఉపయోగించాల్సి ఉంటుంది. టీజీకి బదులుగా టీఎస్ ఉపయోగిస్తామంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అంటే 2020 జూలై 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు అప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ మేరకు టీజీకి బదులుగా టీఎస్ కేంద్రం ఇవ్వాలి, మా రిజిస్ట్రేషన్స్ అన్నిటిపై కూడా టీఎస్ఏ ఉంటుందని కూడా పేర్కొనడంతో ఆ మేరకు కేంద్రం ఆమోదించింది 2020 జూలై 14. అయితే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ కు బదులుగా టీజీని ఉపయోగిస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు ఈ యొక్క నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 12 మార్చ్ 2024 డేట్ తో కేంద్ర ఉపరితల రవాణా హైవేస్ శాఖ కార్యదర్శి అడిషనల్ సెక్రటరీ మహమ్మద్ అహ్మద్ ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ లో ఇకపైన టీఎస్ కు బదులుగా టీజీ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేయడం జరిగింది. టీఎస్ నిజానికి ఎక్కడైనా సరే స్టేట్ అన్న పదం ఎక్కడ రాదు. ఉదాహరణ ఉత్తరప్రదేశ్ అంటే యూపీ, మధ్యప్రదేశ్ అంటే ఎంపీ, రాజస్థాన్ అంటే ఆర్జీ, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీఎస్ అట్లా ఎక్కడా కూడా రాదు. ఏ స్టేట్ అన్నప్పుడు తెలంగాణ అని మాత్రమే ఉంటుంది. కాబట్టి తెలంగాణ స్టేట్ అని కొత్తగా వీళ్ళు పెట్టారు. అది పద్ధతి కాదు అన్న విషయాన్ని మొదట్లోనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కాకపోతే తాము టీఎస్ ని ఉపయోగించుకోవాలనుకుంటున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేసిన మేరకు జూలై 14, 2020 కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. టీఎస్ అంటే టీఆర్ఎస్ ఒకే పేరుతో ఉంది కాబట్టి టీఆర్ఎస్ పేరు కూడా శాశ్వతంగా ఉంటుంది. టీఆర్ఎస్ కి బదులుగా టీఎస్ అన్న పేరును ఉపయోగించారంటూ రాజకీయంగా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇకపైన టీజీగా మార్చుకోవచ్చన్నది. కృష్ణ, ఆల్రెడీ టీఎస్ గా ఇప్పుడు ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి? అంటే మళ్ళీ ఏదైనా దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? టీఎస్ లో ఉన్నటువంటి వాహనాలు అలానే ఉండే అవకాశం ఉంది. ఇకపైన కొత్తగా వచ్చే రిజిస్ట్రేషన్స్ మాత్రమే టీజీగా ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం, ఏపీ రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాహనాలని తెలంగాణలో ఏపీగానే ఉంచారు. వాటిని మళ్ళీ టీఎస్ గా మార్చలేదు. తెలంగాణలో తిరిగే వెహికల్స్ అన్ని కూడా కొన్ని ఏపీ రిజిస్ట్రేషన్ తో కూడా ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఏపీ కింద ఏదైతే రిజిస్ట్రేషన్లు అయ్యాయో అవి కొనసాగాయి. కొత్తగా వచ్చినటువంటి వెహికల్స్ మాత్రమే టీఎస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కొత్తగా కొన్ని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా జరగబోయే రిజిస్ట్రేషన్ మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దానిలో ఎటువంటి అనుమానాలు లేవు అన్నది కూడా కేంద్ర ఉపరితల రవాణా శాఖ చెప్తుంది. ప్రస్తుతం ఉన్నవి యాక్టివ్ గా కొనసాగించుకోవచ్చు ఏపీ కానీ టీఎస్ కానీ.
ఇకపైన వచ్చేవన్నీ కూడా టీజీగానే ఉంటాయన్నది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ సారాంశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.